హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ సెక్షన్. ఇప్పుడు మనం అంటిపొట్టు గోవా అనేది బై కార్ తో పోతాను. నేనే డ్రైవ్ చేస్తున్నాను ఓన్ గా. ఇంకోటి విషయం ఏంటంటే బాధాకరం విషయం, నా వీడియోస్ అన్ని చాలా డిలీట్ అయిపోయినాయి స్టోరేజ్ ప్రాబ్లం వల్ల. నేను తక్కువ వీడియో అనేది నేను గ్యాదర్ చేసినాను. చూడండి, చాలా బాగుంటుంది లాస్ట్ వరకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తుంది దీంట్లో వీడియోలో. పోతున్నాము కాబట్టి మనం నైటే మనం బిరింగ్ స్టార్ట్ అయినాము. ఆడ పోయే వరకు ఎంత టైం తెలియదు కాబట్టి మనకి ఈ నుంచి నైట్ 8 అనేది బొంజ్ చేసుకుని అంతా మనం స్టార్ట్ అయినాము. పోయేదారిలో కూడా ఒక 2 hours అనేది మనం రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ 350 kilometers అనేది నైట్ అంతా మేము కవర్ చేసినాము. మనకి 150 kilometers అనేది ఉంది ఇంకా మనకి. ఇంకా మార్నింగ్ అయింది కాబట్టి మనం ఒక బెస్ట్ అయినా చేసుకుందామని బెస్ట్ మనం చేసుకున్నాం. ఇప్పుడు అంటే సోప్ లేదు, బెస్ట్ ఒకటి చేసుకొని ఇంకా స్టార్ట్ అయినాము. మన వెహికల్ ఆడుంది. ఇంకా మనకు కొంచెం ఇక్కడ కొంచెం కాంపౌండ్ టైప్ ఉంటే మనకి వాటర్ కూడా మనకి ఉన్నాయి ఇక్కడ. అందుకోసం నేను ఆ బండి ఆపి ఇంకా మేము వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ రూము నేను చూపిస్తాను. రూము అంతా రైట్ బాలేదు స్వామి. చెయ్యి బాలయ్య తిప్పుతాం. ఉన్నారు చూడప్ప. నువ్వు కాదన్నా ఎప్పుడు ఏలే చూసి చూడమంటాను. ఉన్నావు కారు ఈ నుంచి లోకి ఈ యాంగిల్ నుంచి ఇది కర్ణాటక నుంచి మనకి గోవాకి దగ్గర అనేది 2 బార్డర్ల మధ్యలో అనేది ఘాట్ రోడ్, చాలా ఘాట్ రోడ్ ఇది. ఒకేసారి కొండపై నుంచి తిరుపతి కొండ ఉంటుంది, అట్లా కొండపై నుంచి మనకి రప్పని కింద దిగేయాల మనము. అది టర్నింగ్స్ ఎట్లుంటాయంటే ఈడే పక్కనే ఒక 10 మీటర్స్కే మనకి ఉంటుంది టర్నింగ్. అట్లా ఉంటాయి మనకి. వెనకాల ముందర వస్తూనే ఉంటాయి. ఆపోజిట్గా మనకి కార్స్ కూడా చాలా స్పీడ్గా వస్తుంటాయి. ఆపక వాళ్ళకి ఎత్తేతుంది కదా మనకి, ఎందుకోసం వాళ్ళు కూడా ఆపక నుంచి స్పీడ్గా వస్తుంటారు. మనము డౌన్ అయ్యింది కాబట్టి మన బండి కూడా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కంపల్సరీ నీట్గా చూసుకొని మనం ఈ ఘాట్ రోడ్లు అన్ని డ్రైవ్ చేయాలి. పక్కనే ఉంటాయి టర్నింగ్లు. ఇంకా వీడియో క్వాలిటీ అనేది రాలేదు రోడ్డుది, నేను మ్యాప్లో చూపిస్తాను చూడండి. ఈ మ్యాప్లో ఉంది కదా, సేమ్ ఇట్లే ఉంటుంది మనకి అడుగున. ఈ మ్యాప్లో కొంచెం తక్కువ కనబడుతూ ఉంటుంది, కానీ లైవ్ చూస్తే మనకి చాలా ఇది కనబడుతుంది తిప్పడానికి. పక్కన ఇట్లా తిప్పాలా కంపల్సరీ, లేకపోతే ముందర ఉండే బండి అనేది మనకి డాష్ అవుతుంది. చూడండి ఒకసారి మ్యాప్ ఇది. టెంకాయ చెట్లు చూడు భయ్యా, స్టార్ట్ అయినాయి. ఎందుకు వస్తాయంటే టెంకాయ చెట్లు సముద్రంలోకి పడిన అన్ని ఇంట్లో కొట్టుకొని వచ్చి మొలుస్తాయి. మరి దీవుల్లో మళ్ళీ ఆ దీవుల్లో చూడు ఎక్కువ టెంకాయ చెట్లు ఉంటాయి. టెంకాయ చెట్లు ఉంటాయి సముద్రానికి వారణ. బానాజీ 33 ఉంది. గాలి తిన్నంత జూమ్ చేసి ఇలా జూమ్ చేయకుండా చేయలేవా? జూమ్ ఏంటి చేస్తావు నువ్వు? కనపడకుండా అది ముందర పెట్టు మడ్డ. ఓ ఎరికి కాదు, చక్కని సీట్ కనుకొని కూర్చొని మడ్డ అది కళ్ళకాడ పెట్టుకున్నాడు. వంగలేక నడాలు నొప్పిస్తాడు. అయ్యో పట్టుకోండి చూడు భయ్యా. అయ్యయ్యో డాష్ బోర్డ్ ఒకటే కాదు, నియమం కనబడుతుంది. అది వెళ్ళిపో తెచ్చాగల
కెమెరా శిక్షగా తిప్పరు అంతా అట్లా మళ్ళీ ఆపక ముందు అట్లా లిప్ సన్నగా తిప్పు అట్లా ముందుకి సన్నగా తిప్పు మడ్డ ఫ్రీ హాల్ ఇదేనా అదే ఇది కాదు బాగుండేది బిగ్ డాడీ ఇవన్నీ ఇంకా బ్యాగ్ నొక్కనా ఆడేనా అది అదేంది లేదు లేదు ఏం కనబడలే షిప్పుల్లో ఉంటాం నైట్ అంతా ఆ క్రూజ్ షిప్పులు అయ్యో ఆ క్రూజ్ షిప్పులు అయ్యో సుమారు ఉన్నాయి స్మెల్ ఏందన్నా ఎంత ఉంటాయి లోపల నీకు అది కనిపిస్తుంది చిన్న బ్రిడ్జి గైస్ ఫైనల్లీ అనేది మనం బుకింగ్ చేసిన రూమ్ దగ్గర వచ్చేసినాము. ఈ మన రూమ్స్ వచ్చి 3K అంట. లోపల ఒకసారి పోయి చూద్దాము మనకి ఎట్లుంది అనేది. ఇంకోటి ఏంటంటే టైం వచ్చి మాకు 12 అవుతుంది. చూడండి గైస్ లోపల వచ్చేసినాము. మేము 5 మంది అంటే ఒక బిగ్ రూమే అనేది బుకింగ్ చేసినాము. పెద్ద రూమే ఆ పక్క ఉంది కదా, దాంట్లో ఒక 2 పనుకొచ్చి ఆ మంచంలో వచ్చి 3 పనుకొచ్చి స్టవ్ ఉంది, మనకి ఫ్రిడ్జ్ ఉంది. మనకి ఒకసారి బాల్కనీలో పోయి చూద్దాము మనకి ఎట్లుందో వ్యూ. గ్లాస్ బాగుంది, గ్లాస్ కూడా మనకి ఇక్కడ చూడండి. మనకి ఇటు ముందర పెట్టుకుని బండి మనము ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ అనే పార్కింగ్ చేసినాము. అది వేరే వాళ్ళ ప్లేస్ అంట మనకి. ఓకే గైస్, ఇప్పుడు మనం బిర్యానీ అనేది స్నానం చేసి అంతా ఫ్రెష్ అయిపోయి బీచ్ లాగా అనేది వెళ్దాము. గైస్ ఇప్పుడే స్నానం చేసి స్నానం బయట పోయి అంతా రెడీ అవుతున్నాము. ఇంకా మా సీనియర్స్ అంతా పనుకున్నారు. ఇంకా మా ఫ్రెండ్ వచ్చి వండేస్తున్నాడు. హాయ్ బ్లోకి. హాయ్ హాయ్. ఇప్పుడు చికెన్ తెచ్చుకుని ఇదే వంట చేసుకుంటాను. బయట చాలా కాస్ట్లీ ఉంది ఫుడ్ ఉంటే. ఇప్పుడు బిర్యానీ తెచ్చుకున్నాము మేము. బిర్యానీ తెచ్చుకొని ఉంటే ఒక్క నిమిషం. ఒక బిర్యానీ ప్లేట్ వచ్చి 200 మనకి. చాలా కాస్ట్ ఉంటుంది ఫుడ్ ఇక్కడ. అంతేకాకుండా రూల్స్ మనకి కార్ రూల్స్ అయినా చాలా ఉంటాయి కఠినంగా. నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మనము బీచ్ కానీ వెళ్తున్నాము. బీచ్ దగ్గర పోయి నేను చూపిస్తాను బీచ్లో ఎట్లుంది అనేది. గైస్ ఇంకోటి ఏంటంటే స్పెషల్గా మనకి ఇది చూడండి. ఇది చాక్లెట్ కాదు, ఇది ఒక మ్యాగీ చికెన్. ఇది ఇందులోకి ఇది మ్యాగీ మ్యాజిక్ చికెన్ అంట. ఇది చూడండి, ఇది ఇంతే ఉంటుంది. ఇది స్పెషల్ మనకి చిక్కేది. ఇది చాలా ఒకసారి ఇక్కడ ట్రై చేయవా ఒకసారి? ఇది ఒకసారి ట్రై చేస్తా చూడండి ఎట్లుంటుంది అనేది. ఓపెన్ చేయ బాయ్ బిరింగా. బిరింగా చెయ్యి. మసాలా మాత్రమే ఉంటుంది బై. మసాలా టైప్లో ఉంటుంది. మసాలా కొంచెం అట్లా తీసుకొని చూపించు. ఇది చూడండి, ఇది సేమ్ మసాలా టైపే ఉంటుందంట. చూడండి మీకు అనిపిస్తుందో లేదో. సేమ్ ఎట్లుందంటే కొబ్బరి మసాలా ఉంటుంది కదా, సేమ్ అట్లుంది ఇది చూడడానికి. చూద్దాం ఒకసారి ఇది టేస్ట్ చేసి. సాల్ట్ ఎక్కువ ఉంది కాదు, చికెన్ టేస్ట్ వస్తాను కానీ సాల్ట్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇందులోకి సాల్ట్ కాదు, టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్. ఓకే, టేస్టింగ్ సాల్ట్ చికెన్ పెప్పర్ అంట. అది ఏందో చికెన్ చేస్తాం. మనము
బీచ్ దగ్గర అనేది వెళ్తున్నాము. ఆ నుంచి కొంచెం కారు తీస్తున్నాము అంతా. నేనే డ్రైవింగ్ చేస్తా, వీడియో తీయలేను అంతగా. మళ్ళీ నిమిషమే ఆ బీచ్లో కలుసుకుందాం. గైస్ ఫైనల్లీ మనం గోవా అనేది వచ్చేసినాం బీచ్లోకి. బాగా బీచ్ ఒకసారి చూడండి క్రౌడ్ ఎట్లుందో. వాడు తాగి పడుకున్నాడు. మనకు అర్థమైతే నీకు చెక్కేస్తారు. అర్థమైంది నీ స్లాంగ్ అర్థమైతే చెక్కేస్తారు భయ్యా ఇక్కడ. ఫ్లాష్ మ్యాన్ అద్దు అడగకుండా ఏంది శిక్ష గజ ఈతగాడన్నా మడ్డ ఒక రోజు తోలపోయినాడు. నాకు రాదు, బాటిల్ కట్టుకున్నాడు. లేదు ఈత రాదు నాకు ఈత రాదు ఫ్రెండ్స్. నాకు ఈత రాదు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వీళ్ళు దుంగమంటున్నారు. ఎట్లా దుంకలు అర్థం కావడం లేదు. మమ్మీ చేసిన చూడండి మమ్మీ చేసినారు. మమ్మీ స్టాచ్యూ చూడండి తలకే పెట్టారు. దీంట్లో తలకే ఉంటుంది మధ్యలో. ఇది చూడండి బీచ్. కాదు లోపల పోదామా? పోదాం బాబాయ్, ఆడదాం. ఏంది వానమ్మ ఇంత సముద్రం చూస్తే నాకు దడల అన్నా నిజంగా. అంటే సముద్రం చూస్తే భయం అవుతుంది. అంటే ఎక్కువ నీళ్ళు చూస్తే. గైస్ ఆడ చూడండి ఒకసారి చూపిస్తా బ్యాగ్ పెట్టి. చూడండి కనిపిస్తున్నారు కదా, అంతా బోటింగ్ అంతా చేస్తున్నారు చాలా మంది. చాలా ప్రైజ్ ఉంటుంది అది నాకు తెలిసి. చాలా మంది కపుల్సే వచ్చినారు. మనమే సింగిల్ వచ్చినాం గైస్. మొత్తం సింగిల్ దిగుతుందిరా. ఎప్పుడు లేదా ఏ మట్ట ఎంజాయ్ చేసే వచ్చినావా చూసే వచ్చినావా? హలో ఏ ఆడ వరకు వాటర్ లేదు లోకి ఆడ వరకు వాటర్ లేదు కదా. వనాలు పోయినారే అంతవరకు. ఒకటి ఎక్కువ వాళ్ళు వచ్చినాయంటే పీక్కొని పోతాయి. చాలా మంది బెలూన్ వేసిన లాస్ట్ అంతా ఉందో అంతా బై భారీ ఉంది బై. మనం ఎంజాయ్ బై ఫుల్. అన్న వచ్చింటే ఆడ కూర్చుంటుండే భయ్యా. అన్న వచ్చింటే ఏమంటుంది పిల్లలతో ఫ్యామిలీతో చాలా మంది వచ్చినారు. కూర్చోవడం కాదు, రండి గోవాకి రండి. రండిరా నువ్వు నా మడ్డ రావలే కానీ మీరు ఆడ ఫోటో దిగుతాం. ఇది వేసుకోనా? నువ్వు రావనా నీళ్ళలోకి? రికార్డ్ అవుతుంది కదా. అదే అంటే అట్లా ఇది రాని నార్మల్ ఇది రికార్డ్ అవుతుంది. మళ్ళీ పైన పడడం. ఇతను వచ్చి మనకి బీచ్లో నేను వీడియోలు తీస్తాను అంటే ఇతను వచ్చి బ్రో మీ యూట్యూబర్ అని. అవును అంటే మీ ఇన్స్టా చూపిస్తారా, యూట్యూబ్ అకౌంట్ చూపిస్తారా అంటే తీసిచ్చారు. దీన్ని మీరు రైటర్ అంటే అవునని చెప్పినాను. చలో చెప్పు.
सभी पाँचों बन गए ऐसा पानी से बाहर आइए वहाँ से चलिए सभी बाहर आइए पानी से बाहर आइए पानी में जाने का है गाड़ी के पीछे साइड देखिए रेड येलो फ्लैग लाल पीला झंडा ऐसे 2 झंडे लगे दोनों के बीच में जाके देखिए गलत जगह पे पानी में जा रहे हो आप लोग वोटिंग प्लेस है इजाजत नहीं है चलिए भाई साहब हेलो जल्दी बाहर आइए पानी से बाहर आइए जीप के पीछे साइड करिए गाड़ी के पीछे साइड जा रहे हो हेलो भाई साहब बाहर आइए इधर आइए पानी में जाने का है तो लाल पीला झंडा रेड येलो చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సముద్రంలోకి కెమెరా తీసుకెళ్తున్నాం అర్థం చూడండి శిక్ష యూట్యూబర్ ఏ శిక్ష ఏ లగే मैडम जी ये बच्चे किसके बच्चों को ऊपर बिठाइए बोटिंग प्लेस है पानी में किसी को भी इजाजत नहीं है नहीं तो गाड़ी के पीछे साइड देखिए रेड येलो చూడండి ఫ్రెండ్స్ ఎలా లేదా వస్తున్నాయో यहाँ पे बहुत ఓ మై గాడ్ ఓ మై గాడ్ कपड़े नहीं रहता है गलती से आपकी सफाई कोई प्रॉब्लम होगा దిగిపోతాయి మడ్డ గుడిచిపోతాం దిగిపోయినాయంటే లోపలికి ఉప్పు నీళ్ళు ఉచ్చలు పోసారంతా గైస్ వాటర్ చాలా చాలా అంటే చాలా ఉప్పుగా ఉన్నాయి వాటర్ నిజంగా చాలా ఉప్పుగా ఉన్నాయి కావాల్సిన యూనియన్ చేస్తాడు చాలా మంది వచ్చారు ఇక్కడ ఇది చూడండి మనకి ఎల్లో రెడ్ ఉంది కదా ఇదే మనం పోవాలి కెమెరా ఉంది అదంతా బోటింగ్ జరుగుతుంది ఆడ మనం ఈత ఆడకూడదు ఈడ ఒకటి మనం స్విమ్మింగ్ చేయొచ్చు ఓకే గైస్ ఎంజాయ్ చూడండి ఆ లాంగ్ లో మీకు ఏం కనబడు చూడండి చూడండి గైస్ ఏ కింద మట్ట అట్లా చల్లగా ఉన్నాయి అబ్బా చాలా మంది వస్తున్నారు guys. అంటే ఎవరినో వీడియో తీస్తున్నాడు ఆయన ముందు తీస్తున్నాడు తెల్లగా ఉన్నారు ఫ్రెండ్ ఏదిరా మరి వీడియోలు తీసుకుంటా వాళ్ళు వీళ్ళకి ఏ లోపల పోతా కింద నడిచాక ఎంత బాగుందో చూడండి మనకి ఒక 100 మీటర్స్ పోయినా మనకి లేదు మనకి ఎక్కువ వాటర్ అనేది చాలా బాగుంది మేము సింగిల్స్ అన్నాం కాబట్టి కపుల్స్ చూసారా మనం ఎంజాయ్ చేస్తాం ఏరా సింగిల్ అయ్యామండి ఏ లోకేరు సింగలా గాయస్ మీరు కూడా కపుల్స్ కాకుండా సింగిల్ రండి చాలా ఎంజాయ్ చేయొచ్చు చూడండి బోటింగ్ చేస్తున్నారు చూడండి అట్లా వేయాలంటే ఒక పర్సెంట్కి మనకి 500 అంట మనకి ఓ 500 అంట మనకి అది చిరుతలో పోయినట్టు అది ఉంటుంది మనకి అది చేస్తే కానీ అతను డ్రైవర్ మాత్రం ఉంటాడు కంపల్సరీ వీడియో పోలేము అది చాలా అది మనకున్న చాలా లోపల కానీ పోకూడదు చూపిస్తా చూడండి వాళ్ళు లోడింగ్ ఇది బాగా బీచ్ ఇది ఈ పిల్లోడికి ఈత రాదు కానీ వాడు ధైర్యంగా లోపలికి వచ్చాడు చూడండి మనకి ఎంత లోపలికి వచ్చాడు అంతా చూడండి వాడికి నీళ్ళు అంటే భయం కానీ నీళ్ళకి వేసాం మనకి ఇప్పుడు భయపడాడు ఇప్పుడు వాడు నెక్స్ట్ ఇంకోటి మా సీనియర్ ఉన్నాడు బాబు సీనియర్ చాలా మంది ఫోటోలు తీసేకి చెప్తున్నారు మా సీనియర్ అంత ఆడ నుంచి మనకి ఇస్తున్నాడు వీడియో మనకి ఓకే గైస్ కమాన్ ఫ్రెండ్స్ రాండి ఫ్రెండ్స్ ఎంచి మన ఊర్లో అమ్మాయిలు సరిగ్గా చూడండి ఫ్రెండ్స్ విదేశాల నుంచి వచ్చారు సింగిల్
తెల్ల పాలకు చాలా మంది ఉన్నారు గైస్ ఇక్కడ గర్ల్స్ బాయ్స్ చాలా మంది చేస్తున్నారు, వాళ్ళు వీడియో తీస్తున్నారు, రీల్స్ తీస్తున్నారు చాలా మంది. చాలా బాగుంది గైస్, ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. బాటిల్ చూస్తే ఎగ్గుతున్నారని ఈ పొద్దున పోతాం గైస్. కంపల్సరీ ఇంట్లో వాళ్ళు చూస్తారు, తగ్గేదేలే మీకు చూపిల్లనే ఇదంతా. ఇంకా హార్డ్ వర్క్ గైస్, మన కంటి చూపి హార్డ్ వర్క్ పోతుంది. హార్డ్ వర్క్ మనకి ఎంత పీపుల్స్ ఉన్నారు. క్యా భాయ్ మళ్ళీ ఆడిపోబా యాడికి బగా బీచ్ ఫోటో దిగల్లా. బగా బీచ్ ఆడింది నేమ్ బోర్డు. అవునా? ఓకే గైస్, మేము ఇప్పుడు మాకు బగా బీచ్ అనే బోర్డు ఉంది, ఆ బోర్డు దగ్గర పోయి ఇమేజ్ తీసుకొని మనం వస్తాము. ఓకే, ఇప్పుడు నీళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోదాం మనము. ఓకే గైస్, బాయ్. రాదు అది గైస్, ఇప్పుడు మనం బాగా బీచ్ దగ్గర పోతున్నాము. బాగా బీచ్లో ఉన్నాము, బాగా బీచ్లో ఉన్నాము. ఇప్పుడు బోర్డు దగ్గర అది ఉంటుంది లోగా మనకి ఆడిపోతున్నాము. అమ్మ ఈ యాంగిల్ నిలబడుకోండి, ఇంకంతకుమించి మంచిగా ఫోటోలు తీయకుంది, పండుకొని తీయకుంది, అమ్మదామని పట్టినావు. ఏంది లేక నాకు అర్థం కాదు. ఇంటికి పో, నువ్వు అడిగో పట్టినావు. ఇప్పుడు చూడండి, ఈవినింగ్ అయింది, మనకి సన్సెట్ కూడా మనకి అయిపోయింది. ఇప్పుడు చూడండి లైటింగ్ అనేది చూడండి ఎట్లుంటుందో మనకి. ఒకసారి చూపిస్తా చూడండి బ్యాక్ మనకి. చూడండి మనకి రైట్ చూడండి, ఇంకా జనం అనేది ఇంకా వస్తూనే ఉన్నారు. చూడండి అంతా 99% అంతా కప్ప అంతా. మేమే అంతా బ్యాచ్ చేస్తారా హరి. సుమారు 1 కిలోమీటర్ వచ్చినాం కదా. అన్ని సీట్లు వేసినారు కదా, ఆ సీట్లో మనం కూర్చోలేము. ఆడ వాళ్ళే బిల్లు వేస్తేనే మనం కూర్చుంటాము. చూడండి అందరూ కూర్చున్నారు తప్ప ఎవరు కూర్చోవడం లేదు. నేను చేస్తున్నా, మనకి అమౌంట్ కడితేనే మనకి సీట్లు అనేది ఇస్తారు. మనకి క్యాండిల్ లైటింగ్ అని అంతా ఏమైనా మనకి ఎన్ని బాలు అన్నీ మన గైడ్ ఇస్తాడు. ఆయన చాలాసార్లు వచ్చినాం మనకి గోవాకి. వెళ్ళిపోతున్నాము కార్ దగ్గరికి. కూడా వచ్చినాం లాస్ట్కి ఫైనల్. తప్పకుండా మనకి డీజే అని పెడతారు. చూడండి డీజేలు అనేది ఉన్నాయి మా ప్రతి చాట. ఇసుకలో చాలా కష్టం, నష్టాలు అంటే తాళాలు పట్ట ఇస్తారు మనకి. వాయిస్ అనేది రాదు, నా మైక్ అనేది చెడిపోయింది. నా మైక్ అందుకు నాకు వాయిస్ అనేది మనకు క్వాలిటీ అనేది రాదు. ఇప్పుడు మనం ఫైనల్ అంతా బీచ్లో అంతా ఎంజాయ్ చేసినాము. చాలా ఒళ్ళంతా చాలా ఉప్పుగా ఉంది. ఇప్పుడు పోయి రూమ్కి పోయి మనము స్నానం చేసి మళ్ళీ ఇంకా మనము తినేసి పండుకుంటాము. అదే ఇంకా ప్లాను, ఇంకేం లేదు. మనము ఇంక బండి దగ్గర వచ్చేసినాము. నాకున్న బండి అంతా 11 hours నాకు డ్రైవింగ్ చేసి చాలా ఉపయోగాన్ని వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 1 hour నేను తీసుకొని వచ్చినాను, రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చినాను. ఇప్పుడు మనం రూమ్కి పోదాము. రూమ్ ఇంకా తినేసి పండుకుని అంతే. ఇంకా మార్నింగ్ మనము మీట్ అవుదాం. Beach Road, Tattoos Line and Pub Line in Goa, Main Street.
भाई उधर गैप है ना लेफ्ट का ट्रैफिक इन बागा बीच रोड आगे बोर्ड लिखा ये रास्ता नो एंट्री है निकल निकल पड़ कर निकल शिक्षक को वार्निंग देता है आंध्रा से आंध्रा से आया उन्हें पार्किंग वाले को बोल दीजिए आंटी को देखो अच्छा है గైస్ వీడియోస్ ఇంకా నేను చాలా తీసిన బటర్ఫ్లై బీచ్ పోయినా మనము చాలా బీచ్ అనేది నేను 3-4 బీచ్ అనేది పోయిన వీడియో తీసినాను కానీ ఆ వీడియోస్ అనేది ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత కెమెరాలు అనేది డిలీట్ అయినాయి నాకు చాలా బాధ అనిపించింది కానీ నేను చూస్తాను ఒకసారి మన వీడియోస్ చిక్కితే ఇంకా ఇంకొక పార్ట్ 2 అనే టైపు పెడతాను 90% చిక్కదే అనుకుంటాను చూస్తాను ఒకసారి మీకోసము చాలా మంచి లొకేషన్లు అనేది దాంట్లో రికార్డ్ అయినాయి కానీ డిలీట్ అయినాయి ఈ వీడియోస్ కూడా నేను ఆ రోజు నైటే నేను సెల్లోకి ఎక్కించుకున్నాను కాబట్టి నాకు చిక్కినాయి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి